విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వివాహితకు మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించి వివాహం చేసుకుని అనంతరం అవసరాల కోసం అంటూ ఆమె వద్ద ₹1,00,00,000 తీసుకుని తర్వాత ముఖం చాటేసి మరో వివాహం చేసుకున్న వ్యక్తిని ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. బాధితురాలు తన గోడు మీడియా ముందు వెళ్లబుచ్చుకుంది. మనస్పర్ధల వల్ల తన భర్తతో విడిపోయి తన బిడ్డలతో ఉంటున్న తనను తెలిసిన వ్యక్తుల ద్వారా పరిచయమైన వ్యక్తి తనను తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని అవసరాల కోసం అంటూ ₹1,00,00,000 తీసుకుని ముఖం చాటేసి మరో వివాహం చేసుకున్నాడని, తన బంగారం ఆస్తులను కూడా తన అధీనంలోనే పెట్టుకుని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులను సంప్రదించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఒంగోలు 2 టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ముచ్చటగా 3 పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతని చేతిలో మోసపోయి సర్వస్వం కోల్పోయిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది. తన నగ్న చిత్రాలను తీసి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న తన భర్త, తనను వేధిస్తూ ఉన్న భర్త తరపు బంధువులపై చర్యలు తీసుకుని తన సొమ్మును తనకు తిరిగి ఇప్పించాలని బాధితురాలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తుంది. height, weight, systemic examinations, అవన్నీ ఫామ్స్ ఉంటాయి. ఆల్కహాల్ స్మోకింగ్, ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్కహాల్ స్మోకింగ్, ఎన్ని సంవత్సరాల నుంచి నా పేరు నజ్మా బాను అండి. నా భర్త పేరు పఠాన్ అరాఫత్ ఖాన్. కటావరం తెనాలిలో ఉంటారు. తనకి ఆల్రెడీ ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ అయింది సార్. నాకు బిఫోర్ మ్యారేజ్ అయింది. ఇద్దరు డైవర్స్ తీసుకున్నాము. ఇద్దరు ఫస్ట్ మొదటి వాళ్ళతో డైవర్స్ తీసుకొని మళ్ళీ మా ఇద్దరికి రెండో మ్యారేజ్ అయింది సార్. పెద్దల సమక్షంలో రెండో మ్యారేజ్ అయింది. రెండో మ్యారేజ్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయ్యి నా భర్తగా నన్ను మంచిగా ఉంటూనే మొత్తం నా దగ్గర ఉన్న ఆస్తి డబ్బులు నగలు మొత్తం ఇచ్చేసేసి నన్ను మోసం చేసేసి నేను బతుకుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు. నేను వెళ్తే మూడో పెళ్ళి ఎలా చేసుకుంటావు, నేను బతికుండగా ఎలా చేసుకుంటావు అని వెళ్తే మూడో పెళ్ళి గుంటూరు షేక్ ఉస్మాన్ సాహెబ్ అనే ఆయన మొదటి కూతురు గుల్షన్ అనే అమ్మాయితో చేసుకున్నాడు సార్. చేసుకొని నాకు రెండో రోజు ఫోటో వస్తే నేను వెళ్ళి అడగ్గా ఏంటి ఇలా చేసావు, నేను బతుకుండగానే ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే నన్ను అక్కడి నుంచి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి లాక్కొని వచ్చి రోడ్డు మీద పడేసి నన్ను దుర్భాషలు ఆడారు సార్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మళ్ళీ నేను వచ్చి నేను స్పృహ కోల్పోయి మొత్తం నేను పరేషాన్లో ఉండగా నా మీద అక్కడ తెనాలిలో FIR కట్టించి నన్ను పోలీస్ చేత బెదిరించారు సార్. నన్ను చాలా దారుణంగా మోసం చేసేసి మళ్ళీ నేను బతికుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నారు సార్. నేను ఇక్కడ ఒంగోలు 2 టౌన్లో కేసు పెట్టాను సార్. మా ఊరు ఒంగోలులో కేసు పెట్టాను. 2 టౌన్లో కేసు పెట్టిన తర్వాత నాకు కొంత న్యాయం జరిగింది సార్. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా నలుగురిని కూడా అరెస్ట్ చేసి నాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాను సార్.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.